మాటను మనం అందరం కూడా తిరస్కరించాలి. ఇలా అదనపు షోలు ఎవరి కోసము ఎవరి బెనిఫిట్ కోసము ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ సినిమాటోగ్రఫీ మంత్రి పాపం ఆయనకి ఎట్టయినా విలువ లేదు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఆయన కూడా మస్తు మాట్లాడిండు, పానం పోయినా పర్వాలేదు, తలకా ఎగిపడ్డా పర్వాలేదు, అదనపు షోకు అవకాశం ఇచ్చేది లేదన్నటువంటి మాట్లాడినటువంటి మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఇలా ఈ రోజు వరకు ఇవాళ వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి 2 నాలుకల వైఖరి ఇవాళ విడుదల చేసిన ఈ మెమోతో స్పష్టమైపోయింది. మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఆయన వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు, ఎందుకు ఈ మెమో జారీ చేశారు, ఆయన ఒక్కడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి, ఎవరికి ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్, ఎందుకని ఈ ప్రివిలేజ్ ఇస్తున్నారు? నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకొని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉంటుంది అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయన్నే ప్రకటించాడు విస్పష్టంగా, టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు. కనుక మీరు 2 నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి, సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు, పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. రేవంత్ రెడ్డి 2 నాలుకల వైఖరి ఇవాళ విడుదల చేసిన ఈ మెమోతో స్పష్టమైపోయింది. మొన్నటిదాకా చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఆయన వచ్చి ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు, ఎందుకు ఈ మెమో జారీ చేశారు, ఆయన ఒక్కడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి, ఎవరికి ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్, ఎందుకని ఈ ప్రివిలేజ్ ఇస్తున్నారు? నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకొని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉంటుంది అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? ఇది దిల్ రాజు గారు జవాబు చెప్పాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయన్నే ప్రకటించాడు విస్పష్టంగా, టికెట్ల రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించాడు. కనుక మీరు 2 నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి, సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు, పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు,
ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు.